గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక స్టోరీ అంటే ఏమి స్టోరీ అంటే ఏమి స్టోరీ అంటే ఏమి స్టోరీ అంటే ఏమి గట్టిగా చెప్పాలి. ఒక స్టోరీ అంటే కథను నేర్చుకుందామా? ఓకేనా పిల్లలు? అడవిని ఇంగ్లీష్లో ఏమంటాము? ఫారెస్ట్. ఏమంటాము? ఓకేనా పిల్లలు? మనం చాలా కథలు నేర్చుకున్నామా లేదా నాన్న? చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే కథ హంటర్ అండ్ ద బర్డ్స్. హంటర్ అండ్ ద బర్డ్స్. హంటర్ అంటే ఎవరు? బోయేవాడు. హంటర్ అంటే బర్డ్స్ అంటే పక్షులు. బర్డ్స్ అంటే ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది హంటర్ అండ్ ద బర్డ్స్. చూడాలి, ఈ బొమ్మలు చూస్తా ఉండండి. మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, చూడండి. హంటర్ అండ్ ద బర్డ్స్ కనిపిస్తా ఉందా? బోయేవాడు, పక్షులు కనిపిస్తున్నారా? కనిపిస్తా ఉందా? వెరీ గుడ్. Once upon a time, there was a flock of doves that flew a long distance in the search of food. పిల్లలు, once upon a time అంటే ఒకప్పుడు ఆహారం కోసం వెతుకుతూ పావురాల గుంపు ఒకటి ఎగురుతూ చాలా దూరం వెళ్ళింది. పావురాలు తెలుసా మీకు? పావురాలు గుంపులుగా అడవిలో ఉంటాయి, చెట్ల పైన ఉంటాయి, జూ పార్కుల్లో ఉంటాయి పావురాలు. ఒకసారి పాపము అవి ఆహారం కోసం గుంపులుగా అన్ని బయలుదేరి చాలా దూరము బయలుదేరి అవి వెళ్తా ఉన్నాయంట. ఫ్లాక్ అంటే ఏమి నాన్న? గుంపు. ఫ్లాక్ అంటే వెళ్తాం. One of the doves picked up pace and found some rice grains. పిల్లలు, scatter under a banyan tree. under a banyan tree అంటే ఏమి? పిల్లలు, మర్రి చెట్టు నాన్న. banyan tree అంటే ఏమి? banyan tree అంటే వినాలందరూ పిల్లలు. డౌస్ అంటే ఏమి? డౌస్ అంటే పావురాలు. గట్టిగా చెప్పండి. డౌస్ అంటే అందులో ఒక పావురం వేగంగా ఎగిరింది. దానికి మర్రి చెట్టు కింద చల్లాచెదురుగా ఉన్న కొన్ని బియ్యం గింజలు కనిపించాయన్నమాట. చూడండి, ఇప్పుడు పావురాలన్నీ కూడా ఆకాశంలో బాగా పైగా ఎగిరిపోతాయి. ఆకాశంలో చూసారా పావురాల్ని? డౌస్ అంటారు. ఏమంటారు పిల్లలు? డౌస్ అన్నమాట. గుంపులుగా మనం ఎప్పుడైనా తెల్లారితో మనం ముందు చూస్తే ఆకాశంలో ఎండిపోతున్నాయి అబ్బా కాకులు, కొంగలు గుంపులుగా అంటామా లేదా? అక్కడ పావురాల గుంపు ఆహారం కోసము, వాటికి ఆహారము. మన కాకులు అయితే మనం అన్నం తింటాం కదా, తింటామా? ఇంకా మనకు అన్నం లేకపోతే కూడా ఏదో ఒకటి మనం తింటామన్నమాట. తింటామా లేదా? ఫ్రూట్స్ తింటాము, తర్వాత బిస్కెట్స్ తింటాము, అన్ని తింటామా లేదా? అట్లా ఇవన్నీ గుంపులుగా ఆకాశంలో ఇట్లా పోతా ఉన్నాయంట. ఎవరు నాన్న? వెళ్తా ఉంటే అక్కడ పావుర వెళ్తా ఉన్నాయా లేదా? అక్కడ గుంపులో ఒక చెట్టు కింద మర్రి చెట్టు, బన్యాన్ ట్రీ అంటే ఏమి? బన్యాన్ ట్రీ వెరీ గుడ్. బన్యాన్ ట్రీ అంటే ఏమన్నా? మర్రి చెట్టు కింద కొన్ని బియ్యము చల్లాచెదురుగా బాగా పడినాయంట. ఆ పైనుంచి ఈ పావురము ఇట్లా చూసిందంట. చూస్తే అక్కడ చెట్టు కింద చాలా చల్లాచెదురుగా బియ్యము పడినాయంట. అది పైనుంచి ఇట్లా చూసిందంట. దానికి బాగా కనిపించిందంట. దానికి కనిపిస్తే ఏం చేసిందంట పిల్లలు?
చెప్పండి. అబ్బా మనకి ఈరోజు ఆకలిగా ఉంది. అబ్బా మర్రి చెట్టు కింద చాలా అబ్బా బియ్యం గింజలు చాలా కనిపిస్తున్నాయే. అబ్బా ఈరోజు మనం ఎక్కడ వెతికే పని లేదు. మనం ఆ బియ్యం గింజలు బాగా తినేసినామంటే మన కడుపు బాగా ఫుల్ అయిపోతుంది అని అనుకున్నాయంట. ఎవరు అన్నా ఇక్కడ చూడండి, పావురం గుంపులు గుంపులుగా వెళ్తా ఉందంట. గుంపులు గుంపులుగా వెళ్తా ఉంటే అక్కడ బియ్యం గింజలు ఇక్కడ ఉన్నాయంట. చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి. ఆల్ ద doves were happy to find the food and happily landed on the ground. As soon as they began to eat the grains, a hard net fell over them and all of them got trapped. అంటే ఏమి పిల్లలు పావురాలన్నీ ఆహారాన్ని కనుగొన్నందుకు ఆనందపడి సంతోషంగా చూడండి. ఎప్పుడైతే పిల్లలు నేలపైన మర్రి చెట్టు కింద బియ్యం గింజలు పడినాయా లేదా? పైన వచ్చేటప్పుడు చూసినాయి కదా, మంచి ఆహారం ఈరోజు మర్రి చెట్టు కింద ఉంది అని అనుకున్నాయా లేదా? అనుకున్నాయి కదా. ఆ బియ్యం గింజలన్నీ పిల్లలు ఆనందపడి చాలా సంతోషపడినాయంట. చాలా సంతోషపడి చూడనా బియ్యం గింజలు తినడానికి పావురాలన్నీ ఒకేసారి చూడండి. పావురాలు బియ్యం గింజలు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా ఇక్కడ మహరి? ఉన్నాయి కదా. వెరీ గుడ్. చూడనా చూడనా చూద్దాం. చూడనా ఇక్కడ బియ్యం గింజలు ఒకేసారి అవన్నీ సంతోషపడి కిందకి దిగినాయంట. ఎవరు? తర్వాత పిల్లలు ఎప్పుడైతే అవన్నీ ఒకేసారి ఆ బియ్యం గింజలు తినాలని ఇట్లా వచ్చి నేలపైన వాళ్ళాయో అప్పుడు తింటా ఉన్నాయంట. తింటా ఉంటే గుంపులు గుంపులుగా ఎవరు తింటారని చెప్పండి. ఎవరు? పావురాలు. అమ్మా అప్పుడు the doves పిల్లలు fluttered their wings desperately trying to come out, but it was of no avail. Just then they saw a hunter coming towards them. నానా పావురాలు రెక్కలు రెప్పరెప్పలాడించి బయటకు రావడానికి విరామం లేకుండా ఏమైనాయి? వెంటనే వలలో చిక్కుకునేసినాయి. ఇక్కడ వేటగాడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? వేటగాడు ఉన్నాడా లేదా? వేటగాడు ఎప్పుడైతే వాళ్ళు గింజలు తింటా ఉంటే పావురాలు పెద్ద వల వేసేసినాడు. వేసేటప్పటికి పావురాలన్నీ చూడండి, పావురాలన్నీ ఈ పావురాలన్నీ కూడా ఈ వలలో చిక్కుకునేసినాయి. చూడండి పాపం తింటా అన్ని ఈ వలలో చిక్కునేసి అయ్యో అయ్యో ఏమి నన్ను మా విందుకు వేసేసినారే అని అవి పాపం కదలలేక వెళ్ళిపోవాలి మనం పైకి దూరేసినారని బాధపడతా ఉన్నాయంట. అప్పుడు చూడండి పిల్లలు పావురాలు రెక్కలు రెప్పరెప్పలాడించి బయటకు వెళ్ళిపోదామని అనుకుంటే కాలేదంట. అప్పుడే వేటగాడు తమ వైపు రావడాన్ని చూడండి. వేటగాడు చూడండి నానా మెహరీన్, వేటగాడు చూడు. వేటగాడు ఈ అబ్బాయి వేటగాడు గన్ను తెచ్చాడా లేదా? వేటగాడు వచ్చి చూడండి, వేటగాడు వచ్చేది ఈ పావురాలు చూసాయి. ఇవి వెళ్ళిపోదామని అనుకున్నాయి, కానీ వాటి వల్ల కాలేదంట. పాపం రెక్కలు తెచ్చుకుంటే కూడా అవి కదలలేకపోయినాయంట. ఓకేనా? The king of doves was very clever. He did not lose his patience and devised a plan to come out of from this adverse situation. పావురాల రాజు చాలా తెలివైన వాడు. అతను తన సహనాన్ని కోల్పోకుండా ఈ ప్రతికూల పరిస్థితి నుండి బయటపడడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఓకేనా? ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఏం చేయాలి, మనం ఇక్కడి నుంచి పోయే మార్గం ఎట్లా, ఏం చేద్దాం మనము అని అనుకున్నాడు అనమాట. ఏం చేయాలి ఇప్పుడు,
మనము ఈ వలలో చిక్కుకునేసినామే, వేటగాని వలలో చిక్కుకున్నాం, మనకు మార్గం ఎట్లానని అంత దాంట్లో ఒక తెలివైనటువంటి పావురం ఉందంట. ఒక తెలివైన పావురం ఆలోచన చేసిందంట. ఏమని ఆలోచన చేసింది పిల్లలు? He advised to other doves, in order to get free from the net of this hunter, we should all fly up together and catching the net in our beaks. There is strength in unity. మీరందరూ ఏం చేయాలంటే ఒకేసారి మనం వలను పట్టుకొని ఒకేసారి అందరూ పైకి లేసేద్దాం, ఓకేనా? అప్పుడు ఒకే మన బలము ఎంత ఉందో అంత బలంతో ఒకేసారి పైకి లేసేద్దామని అనుకున్నాయంట. ఏమి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పినారంట. Hearing to the king, each dove picked up a portion of the net and they flew up together, carrying the net with them. రాజు మాట విని ప్రతి పావురము భారీ వలలో కొంత భాగాన్ని పట్టుకొని అన్ని ఒకేసారి కలిసి ఎగిరాయి. చూడండి, మీకు కనిపిస్తా ఉందా ఎగిరినది? మెహరీన్ చూడు, పావురంలో అన్ని కలిసి ఒకేసారి కొంచెం వలను పట్టుకొని నోరుతో గట్టిగా పైకి లేసినాయంట. అన్ని పైకి పోయినా చూడు, పవన్ పోయినాయి లేదా? వెరీ గుడ్, ఓకే. The hunter was surprised to see the birds flying along with the net. He ran after the birds, shouting madly, but could not catch them. అంటే ఏమి క్యాచ్ అంటే పట్టుకోడు, క్యాచ్ అంటే మ్యాట్ అంటే పిచ్చి, షౌట్ అంటే అరవడం. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి, హంటర్ అంటే ఎవరు? పోయేవాడు. ఇక్కడ మాన్ దగ్గర దాముకొని చూస్తా ఉన్నాడంట. అయ్యో, ఎక్కడ పన్నీ ఒకేసారి లేసేస్తున్నాయి పావురాలన్నీ, ఎక్కడికి పోతున్నావని ఇట్లా చూసి పైకి చూస్తే అన్ని ఒకేసారి పైకి దిగిపోతున్నాయంట. వాళ్ళతో పాటు ఎత్తుకొని వీడు వేటగాడు పరిగెత్తుకుంటూ అయ్యో వెళ్ళిపోయినారా వెళ్ళిపోయినారా అని అరుచుకుంటా పోతా ఉన్నాడంటే ఎవరు నాన్న? చూడండి, పోవద్దండి వెనకనే పరిగెత్తున్నాడు. చూడండి, వేటగాడు పరిగెత్తున్నాడా లేదా? పోవద్దండి నేను చూడండి. When the king dove saw that the hunter had given up the chase, he said to his friends, "Now we all have to get out of this net. A mouse lives on the nearly hill. He is good friend of mine. Let's go to him for his help." వేటగాడు వెంటపడడం లేదు చూసిన రాజుపావురం తన స్నేహితులతో, ఇప్పుడు మనమందరం ఈ వల నుండి బయటపడాలి. సమీపంలోని కొండపైన ఒక ఎలుక నివసిస్తుంది, అతను నాకు మంచి ఫ్రెండ్, స్నేహితుడు అని. అప్పుడు ఏం చేసిందంటే, అందులో ఉన్నటువంటి ఒక పావురము, తెలివైనటువంటి పావురము వెంటనే ఏం చేసింది? బాగా కూర్చోబోగా వెళ్ళిపోతా అంటే, మీరెవరు భయపడొద్దండి, మీరెవరు టెన్షన్ తీసుకోవద్దండి. నా స్నేహితుడు, నా పాతకాల స్నేహితుడు ఒకడు అడవిలో పైన కొండపైన ఉన్నాడు. ఎలుక ఎవరు? అక్కడికి వెళ్తే ఆ ఎలుక నేరుగా వచ్చి పళ్ళతో అన్ని కొరికేస్తుంది వలని అని చెప్పిందంట. ఓకేనా? చూడండి, అక్కడ గుహలో ఉంది ఎలుక. ఆ గుహలోకి మనం పోయినామని తెచ్చున్నానా మెహరీన్? ఇక్కడ గుహలో ఎలుకుందా? చూడమా పవన్, గుహలో చూడు ఎలుకుందా గుహలో? అక్కడ పోయినామంటే అక్కడ అది మొత్తము నోటి పళ్ళతో మొత్తం వలని కొరికేస్తుంది. మనం అందరూ ఈ వల నుంచి బయటపడుకోవచ్చు అని చెప్పి బాబు అని చెప్పిందంట. Hearing the voice of the king dove, the mouse came out of his hole. He saw the king dove and his friends and trapped in the net. రాజు పావురం స్వరం విని ఎప్పుడైతే అందరూ ఒకేసారి ఆ గుహ దగ్గరికి పోయినారంట. అశోక్ గుహ దగ్గరికి పోతే ఈ
పావురము గొంతిని ఎలక గుహలో నుంచి బయట వచ్చి చూడన్నా వికాస్ ఇటు వచ్చి తొంగి చూసిందంట. అయ్యో ఎవరు? ఓ నా స్నేహితుడు వచ్చాడు అని చెప్పి మెల్లిగా వచ్చిందంట. ఎవరు? ఎలక. బయట వస్తే ద మౌస్ ఇమీడియట్లీ స్టార్టెడ్ ద నిబ్లింగ్ ద నెట్. అంటే ఏమి? నిప్పల్. లింగ్ అంటే ఏమి? చిన్న ముక్కలుగా కొరకడం, చిన్న ముక్కలుగా కొరకడం. ఓకేనా? వన్ బై వన్ ఆల్ ద డౌస్ got freed. All the doves were happy. ఒక్కొక్కటిగా చూడండి పిల్లలు. ఆ ఎలుగొచ్చి ఒక్కొక్కటే పావురం పక్కన ఉండే వాళ్ళనంతా కొరికి 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 బయటకు తీసుకొచ్చేసిందంట. ఎవరు? ఎలక. అన్ని వాళ్ళంతా మొత్తము కొరికేసిందంట ఎలక. అవి ఫ్రీ అయిపోయినాయంట, వాళ్ళ నుంచి బయటకు వచ్చేసినాయంట. అవి చాలా సంతోషంగా ఉందంట. అబ్బా ఈరోజు ఎంత పని జరిగింది, ఈరోజు మనం అందరూ మనము మొత్తము కూడా వేటగాడు మమ్మల్ని పట్టుకొని పొలం మీద తీసుకుపోయి అమ్మేసింటాడు, మనము చూస్తూ ఏమారిపోయినాం. ఈరోజు మనలో ఉండే తెలివైనటువంటి పావురము మాటలు వినకపోయిందంటే ఈరోజు మనం ఈ ఎలకరాజు దగ్గరకు వచ్చి ఈ మొత్తము వాళ్ళంతా చెప్పి మన పరిస్థితి ఏమి? ఎప్పుడైనా మనకి తెలివి ఉండాలి, ఎక్కడైనా మనం తెలివిని ఉపయోగించాలి అని. అప్పుడు చూడండి హ్యాపీగా అవి పైకి ఎగిరిపోయినాయి. చూడండి మెహరీన్ చూడండి పావురాలన్నీ కూడా. ఎవరు కొరికినారు పిల్లలు వాళ్ళని? ఎవరు కొరికినారు? పవన్. ఎవరు కొరికింది? ఎవరు వాళ్ళని? ఎలుక. ఎలుక కాదా? ఎలుక కొరికింది. ఓకేనా? మోడల్ అంటే ఏమి? మోడల్ అంటే ఏమి? యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటే ఏమి? ఐక్యతే బలం. ఐక్యతే. ఒకేసారి ఒక మాట మీద అన్ని పావురాలు ఐక్యంగా ఒకేసారి ఐక్యంగా ఒకేసారి పోవడం వల్లే కదా ఈరోజు అవి బయటపడినాయి. లేదా తింటే ఏమైంటాయి? అన్ని వేటగా చెట్లకి చిక్కుకొని అన్ని వెళ్ళిపోయినాయి లేదా? కాబట్టి మీరు కూడా ఎప్పటికీ ఇంట్లో అయినా ఎక్కడైనా ఐక్యంగా ఉండాలి. ఓకేనా? ఆడుకునేటప్పుడు కానీ ఐక్యంగా ఉండాలి. ఇంట్లో అందరూ మీ పిల్లలు కానీ బయట కానీ ఐక్యంగా ఉండాలి. ఏదైనా మనం సాధించుకుంటాం. ఐక్యంగా లేకపోతే మనకు విరోధాలు వస్తాయి. ఓకేనా పిల్లలు? నచ్చిందా పిల్లలు మీకు కథ? గట్టి క్లాస్ కొట్టండి. ఏముంది